హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మొమెంట్స్. ఈరోజు అయితే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో, నాదొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు 1 కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని, ఇదిగోండి 2 స్పూన్ల కారం, 2.5 స్పూన్స్ తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు, అండ్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, ఉప్పు ఇలా వేసి 1.5 స్పూన్ అలా ఉప్పు వేసాను. వేసి ఒక 2 గ్లాసెస్ అలా వాటర్ పోసేయాలి. మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ పోసి విజిల్ పెట్టేయడమే. మటన్ బట్టి కొంచెం లేతది అనుకుంటే 2-3 విజిల్లు, కొంచెం ముదురుది అనుకుంటే 4 విజిల్లు. విజిల్ రాగానే బంద్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుంటే బాగా ఉప్పు కారం అవన్నీ పట్టి బాగా ఇలా రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తిరగమాతకి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరగంగానే ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, 4-5 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు ఇలా వేసేసుకోవాలి. ఓకే, అన్నీ వేసేసాం కదా. ఇలా మంచిగా కలుపుకొని కొంచెం లైట్గా ఒక చిటికెడు పసుపు, ఉప్పు వేసి మూత పెడితే, ఇదిగోండి పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఆ ఉల్లిపాయ అంతా బాగా మగ్గుతుంది కదా. సో ఇలా తిప్పుకొని మూత పెట్టామనుకోండి, ఉల్లిపాయ అంతా చక్కగా మగ్గిపోతుంది. అదిగో చూడండి, ఉల్లిపాయ అంతా బాగా మగ్గింది కదా. ఇప్పుడైతే ఒక 1.5 టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పేస్ట్ వేసి ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాత, ఇందాక మనం కుక్కర్ తీసి ఉంచాం కదా మటను, ఆ మటన్ అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే, అదిగోండి ఆ కుక్కర్లో ఉన్న మటన్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మటన్ మసాలా వేస్తున్నాను. నేను ఎవరెస్ట్ వాళ్ళ మటన్ మసాలా వేస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే నేను తయారు చేస్తాను, ఇప్పుడైతే రెడీగా లేదని ప్యాకెట్ వేసేసాను. సో ఎంటీఆర్ మటన్ మసాలా వేసి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి, చక్కగా మగ్గుతుంది. సో ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా. ఇట్లా వాటర్గా లేకుండా కొంచెం థిక్గా చపాతీలోకైనా రైస్లోకైనా కర్రీ బాగా కలిసేలాగా ఒక 2 టేబుల్ స్పూన్లంత బియ్యం, మనం రైస్ వండుకుంటాం కదా, ఇదైతే అందరింట్లో రెడీగా ఉంటుంది. 2 స్పూన్లంత బియ్యం తీసుకుని ఇలా వేయించుకోవాలి. వేయించుకుని దీనిలో ఒక 5-6 కాజు వేసుకుని మిక్సీ చేసేసుకుంటే, అదిగోండి వేయించిన బియ్యం ఒక 5-6 కాజులు తీసి గ్రైండర్లో వేసేస్తున్నాను. మిక్సీ పట్టేశానమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ అయింది కదా బాగా, ఆ కుక్ అయిన దాంట్లో ఆ గ్రేవీ వేసేసాను. వేస్తే చూసారా, గ్రేవీ అనేది థిక్గా వచ్చింది. యమ్మీగా కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఆ గ్రేవీ వేసి ఒక 2 మినిట్సే ఉడకనియాలి, బాగా ఎక్కువసేపు ఉడకనియకూడదు, ఎందుకంటే అడుగంటుతుంది.